దుబ్బాక ప్రాజెక్ట్ దౌలతాబాద్ సెక్టర్ దొమ్మట గ్రామంలో పోషణ పక్షం సూపర్వైజర్ రేణుక పూర్వ ప్రాథమిక విద్య గురించి అవగాహన కల్పించారు. దుబ్బాక ప్రాజెక్టు దౌలతాబాద్ సెక్టర్ దొమ్మాట గ్రామంలో పోషణ పక్షం సూపర్వైజర్ రేణుక పోషక ఆహారం మరియు పూర్వ ప్రాథమిక విద్య గురించి అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవాలని, చిరుధాన్యాలను ఎక్కువగా ఉపయోగించాలని, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించకుండా అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని సూచించారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ తల్లులకి పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన చిన్నారులకి అక్షరాభ్యాసం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దేవిగారి ఆంజనేయులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, స్కూల్ టీచర్స్, పంచాయతీ సెక్రటరీ, హెల్త్ సూపర్వైజర్ రీతు, ఐసిడిఎస్ సూపర్వైజర్ రేణుక, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్షం ప్రోగ్రామ్ని ఈరోజు నిర్వహించిన అంగన్వాడీ టీచర్లకి, ఆశా వర్కర్లకి, అదేవిధంగా అంగన్వాడీ సూపర్వైజర్ గారికి, హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ గారికి, మా పాలక వర్గానికి, మా సెక్రటరీ గారికి, వివిధ గ్రామాల నుండి ఇచ్చేసిన అంగన్వాడీ టీచర్లకి, మా పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు ఫుడ్ కోసం ఎంతో చక్కగా మా ఆశా వర్కర్లు కానీ, మా అంగన్వాడీ టీచర్లు కానీ, మన అంగన్వాడీ సూపర్వైజర్ గారు కానీ మంచి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మరి ఏ ఐటమ్ తింటే ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆకుకూరలు తింటే ఏంది, గుడ్డు తింటే ఏంది, పాలలో ఏ విటమిన్ ఉన్నది, పప్పులో ఏ విటమిన్ ఉన్నది అని క్లియర్గా చెప్పడం జరిగింది. మరి గర్భిణీలు ప్రత్యేకంగా ఏ ఐటమ్ తింటే మనకు పుట్టబోయే బిడ్డ ఏ రకంగా పుడతారో పూర్తిగా అవగాహన చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న బాలామృతం, ఇక్కడ ఉన్న ఐటమ్స్ ప్రతి ఒక్కటి కలుపుకొని బాలామృతంలో ఇస్తారు. దాన్ని వేస్ట్ చేయకూడదు, దాని వాల్యూ మనకు తెలియదని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి దాన్ని తీసుకుపోయి మనం ఏం చేస్తున్నాం, చీమలకో, బర్రెలకో, ఇంకా మేకలకో దేంట్లో ఒకదానికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి మనం దాన్ని ఇచ్చిన గవర్నమెంట్ మనకు సప్లై చేసినందుకు మనం దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పేసి పూర్తిగా మళ్ళీ ఇంకేంది, మన ఇప్పుడు ఫుడ్ మనకు క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అల్యూమినియం పాత్రల్లో వండుకొని తింటున్నాం. మరి గతంలో మన వాళ్ళు కుండలలో కానీ ఇంకా వేరే ఐటమ్స్లో స్టీల్ పదార్థాలలో కానీ వండుకొని తినేవాళ్ళు. మరి ఆ రోజులలో మన అమ్మ నాన్నలు కానీ, మన అమ్మమ్మలు కానీ, మన బాబమ్మలు కానీ ఏ రకంగా ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. మరి ఈ రకంగా మనం ఎందుకు పోతున్నాము? మనం తినే ఫుడ్లో మరి మందు కొట్టిన ఫుడ్ కానీ, ఇంకా విషమైన పదార్థాలు తింటున్నాం. 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఐటమ్స్ను మనం ఎంచుకుంటున్నాం. ఈరోజు మన మన షాపులలో నూడిల్స్ కానీ, మన మ్యాగీ 5 నిమిషాల్లో చిక్కులో రెడీ అయ్యేది మ్యాగీ తింటున్నాం. మరి దానివల్ల ఏ రకంగా జబ్బులు వస్తున్నాయో పూర్తి అవగాహన కల్పించిన మన అంగన్వాడీ సూపర్వైజర్ గారికి, మరి మా ఆశా వర్కర్లకి, హెల్త్ డిపార్ట్మెంటు మా సూపర్వైజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చేయాలి. మా ఊరు వాళ్ళకి, తెలియని వారికి అందరికీ తెలుసు అని అనుకుంటాము, తెలియని ఇంకా ఎన్నో ఉంటాయి. ప్రత్యేకంగా మా ఊరికి ఇలాంటి ప్రోగ్రాంలు గతంలో 1 నెల కింద ఒక ప్రోగ్రాం పెట్టాము. ఇంకా ప్రోగ్రాంలు ఇంకా మళ్ళీ మీ అందరూ సహకారంతో ఇంకా మళ్ళీ ప్రోగ్రాం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దౌలతాబాద్ సెక్టర్ దొమ్మట గ్రామంలో ఈరోజు పోషణ పక్షం అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అధిక సంఖ్యలో గర్భవతులు, బాలికలు పాల్గొని మేము చెప్పిన విషయాలను విని తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని మేము వివరించిన విషయాలను అన్ని వాళ్ళు వినడం జరిగింది. ఇలాగే ఇంకా మేము ఎప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా వచ్చి ఇచ్చే చిన్న విషయాలను వాళ్ళు వినాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా పిల్లలను కూడా మా అంగన్వాడీ కేంద్రాలకు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా మేము కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్క తల్లికి పేరున వేడుకుంటున్నాము. ప్రైవేటుకు కట్టుదిట్టంగా మా అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి కాబట్టి మా అంగన్వాడీ కేంద్రాలలో ఆటపాటలతో విద్య
చేస్తారు, మా టీచర్లు చేపిస్తున్నారు, పూర్వ ప్రాథమిక విద్యను నడిపిస్తున్నారు. కాబట్టి ఏ పిల్లవాడిని కూడా ఒక గ్రామం నుంచి ఏ ఒక పిల్లవాడిని కూడా ప్రైవేట్కి పంపించకుండా మా అంగన్వాడీ కేంద్రానికే పంపించాలని మేము కోరుకుంటున్నాము. ఇంతటితో ఈ కార్యక్రమము గౌంతపాటి మండల్ దొమ్మాట అంగన్వాడీ కేంద్రంలో మేము పోషణ పక్షం ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము. ఈ ప్రోగ్రాంకి ఐసిఎస్ సూపర్వైజర్ రేణుకా మేడం గారు మరియు గ్రామ సర్పంచ్, పంచాయత్ సెక్రటరీ గారు, వార్డు సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇందులో అధికంగా స్త్రీలు మరి తల్లులు మరి పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రెస్ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంగన్వాడీ సెంటర్లో ఈరోజు పక్వాడ ప్రోగ్రాం జరిగింది. దానికి మేము అటెండ్ అయ్యి గర్భవతులకు, బాలింతలకు న్యూట్రిషన్ గురించి అవేర్నెస్ కల్పించినాము. ఆకుకూరల గురించి, పాలు అన్నీ తీసుకోవాలని వాళ్ళకు మా అంగన్వాడీ సెంటర్ 4వ అంగన్వాడీ సెంటర్ ఇందిరా మేడం మా పిల్లల్ని నేను అంగన్వాడీ కేంద్రానికి అంగన్వాడీ మా అబ్బాయి చాలా వీక్ ఉండే మా అంగన్వాడీ ద్వారా వాళ్ళకి కష్టపడడం వల్ల వాళ్ళు కొంచెం పెరుగుదల పెంచడం జరిగింది. కరెక్ట్గా సరైన ఎరువు కానీ మనకి సరైన భోజనం కానీ సరిగా తినడు వాడు. అంగన్వాడీకి వచ్చిన తర్వాతనే వాడు కొంచెం పెరగడం ఇంప్రూవ్ అయింది. ఖచ్చితంగా అందరూ అంగన్వాడీ వాళ్ళు అందించే ఆహారం తింటే పిల్లల ఎదుగుదల మంచిగా ఉంటుంది. అందుకని మనం ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడం కాకుండా అలాగే గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తే అందులో రాగి జావా కానీ పెద్ద పెరిగిన పిల్లలకు ఫస్ట్ నుంచి వాళ్ళకేమో రాగి జావా కానీ ఉంటాయి. అంగన్వాడీ పిల్లలకేమో ఎగ్గు కానీ పప్పులతోటి ఆహారం, ఆకుకూరలు ఇవన్నీ పోషకాహారం మంచిగా విటమిన్ వల్ల పిల్లల ఎదుగుదల ఉంటుంది. కాబట్టి మనం అందరం అంగన్వాడీకి పంపించాలి, గవర్నమెంట్ స్కూళ్ళలో పంపించాలి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.